సో మొత్తంగా యుద్ధ వాతావరణం మనకి క్లియర్గా కనిపిస్తూ వస్తుంది. అక్కడ తెలుగువారు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ కూడా యుద్ధ వాతావరణం భీకరంగా ఉన్న పరిస్థితుల్లో మనకి ఇజ్రాయెల్ నుంచి సోమ రవి గారు మనకి అందుబాటులో ఉన్నారు. తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. సోమ రవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఈ యుద్ధాన్ని మనం చూస్తున్నాం, ఇజ్రాయిల్ది, ఇరాన్ది. సో చాలా భీకరంగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? పరిస్థితి కొంచెం సీరియస్ గానే ఉందండి. ఎందుకంటే గత ఫ్యూ ఇయర్స్, చాలా సంవత్సరాలుగా హమాస్ తో కానీ హిజ్బుల్లాతోనే మాకు అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కెపాసిటీ కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి అంతగా సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదు. ఒకవేళ సైరన్స్ వచ్చినా కూడా కొద్దిగా నెగ్లెక్ట్ గా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం కాబట్టి, ఇది కొంచెం బలమైన కంట్రీ కాబట్టి మరింత ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా పెద్ద మొత్తంలో బాలిస్టర్ మిసైల్స్ తో వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి మనం దీన్ని గతంలో హమాస్ తో జరిగిన యుద్ధం లాగా అయితే హూతీ వాళ్ళతోని కానీ హిజ్బుల్లతోని కాకుండా ఇది చాలా భిన్నంగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మన తెలుగు వారందరికీ కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడం జరుగుతుంది అందరికీ. అండ్ ఇంకోటి సోమారవి గారు, ఈ యుద్ధ వాతావరణంలో మన తెలుగు వారి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందులు అంటే ఏం లేవండి. కాకపోతే ఆ మిసైల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దాని ప్రభావ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువ టైము బంకర్లో రాత్రి గడపాల్సిన పరిస్థితి ఉంది. అంతే తప్ప మిగతా ఇబ్బందులు అంటే ఏం లేవు. ఇంకోటి ఆ రవి గారు, అక్కడ మెయిన్ మన తెలుగు వారు ఎంతమంది ఉండొచ్చు మీ చుట్టుపక్కల కానీ మీకు తెలుసున్నంత వరకు? సుమారు 6,000 మంది వరకు ఉంటారండి తెలుగు వాళ్ళు. అంటే తెలవి సిటీకి సరౌండింగ్ లో లేక గ్రేటర్ హైదరాబాద్ లాగా అనుకోండి, చుట్టుపక్కల ప్రాంతంలో సుమారు 6,000 మందికి ఉంటారు. ఇంకోటి మెయిన్ అక్కడ మీకు ఈ నిత్యావసరాలు కానివ్వండి, అలాగే ఎందుకంటే యుద్ధ వాతావరణం కాబట్టి చాలా వరకు నిత్యావసరాలు అలాగే మనకి ఏవైతే నీడ్స్ ఉంటాయో అవేవి కూడా కొంతవరకు అందని పరిస్థితి, ఎందుకంటే వాటి లోటు కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అక్కడ మీకు? అలాంటిది ఏం లేదండి. నిత్యావసరాలు అన్ని కూడా షాప్స్ అలా ఓపెన్ ఉన్నాయండి. ఎలాంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికైతే. అంటే ఇది జస్ట్ ఓన్లీ 2-3 డేసే కాబట్టి అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. మరీ వారం 10 రోజులు దాటితే అట్లా ఏమైనా చెప్పలేమో కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఇబ్బందులు ఏం లేవండి. ఇంకోటి మిసైల్స్ మెయిన్ ప్రాబ్లంగా ఉంటుంది. సో ఏ మిసైల్ వచ్చి ఏ టైంలో ఎక్కడ పడుతుందో తెలియదు. చాలా మంది ఈ ఇజ్రాయలీలు కూడా చాలా వరకు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి మీ చుట్టుపక్కల అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లాస్ట్ డే ఒక రోజు ముందు మాకు ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మిసైల్ ఒకటి పడ్డది. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో చాలా కిందికి వచ్చిన తర్వాత పేల్చేయడం జరిగింది. ఆ వాటి ద్వారా ఏంటంటే బిల్డింగ్స్ ఉన్న ట్రిసిమ్స్ కానీ అద్దాలు కానీ అట్లా పగిలిపోవడం జరిగింది. ఇంకోటి మన ఎంబసీ నుంచి ఏమైనా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చాయా? సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అవును, జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. మాకు డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్ కూడా 24 hours అవైలబుల్ ఉంటారు మాకు. వాళ్ళు నాకు సూచనలు చేస్తే నేను మన తెలుగు వాళ్ళందరికీ కూడా సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. 24 hours అవైలబుల్ ఉంటారు కౌన్సిల్ సెక్షన్. ఇక్కడ ఇంకోటి అండి, మెయిన్ యుద్ధం అనగానే మనకు మెయిన్ గుర్తొచ్చేవి బంకర్స్. సో ఈ మేబీ అత్యవసర పరిస్థితులు వస్తాయి, మీ సరౌండింగ్స్లో అట్లాంటివి ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆల్రెడీ ఉన్న పరిస్థితుల్లో అక్కడ కండిషన్ ఎలా ఉంది? ఇక్కడ ఇజ్రాయెల్ ఏంటంటే ప్రతి బిల్డింగ్ లో కంపల్సరీ బంకర్ ఉంటుందండి. బంకర్ లేను ఇల్లు అంటూ ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఏవైతే నిర్మించిన ఇల్లు ఉంటాయో వాటికి గ్రౌండ్ ఫ్లోర్ లో అన్నిటికి కలిపి బంకర్ ఉంటుందండి. సో మీకు 3-4 ఫ్లోర్లు ఉన్నా కూడా ఆ కిందికి మెట్ల ద్వారా వచ్చి ఆ బంకర్లోకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లాస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి ఏవైతే కొత్త బిల్డింగ్స్ కడుతున్నారో ప్రతి అపార్ట్మెంట్ కు రూమ్ ఉంటుందండి. మన ఇప్పుడు ఒక స్టోర్ రూమ్, బెడ్రూమ్ ఎట్లానో బంకర్ కూడా సపరేట్ ఒక రూమ్ బిల్డ్ చేస్తారు. వాళ్ళకు ఇంకా సురక్షితంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఈ రూమ్ నుంచి పక్క రూమ్ లోకి వెళ్ళడం కాబట్టి. మిగతా వాళ్ళు ఏంటంటే పాత బిల్డింగ్ లలో ఒక 3-4 ఫ్లోర్స్ డౌన్ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఒక 1-2 minutes టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ప్రతి బిల్డింగ్ కు ఉంటుంది, బంకర్ లేని బిల్డింగ్ ఉండదు. ఒకవేళ మనం పాత బిల్డింగ్స్ అయితే మామూలుగా ఫారినర్స్ కాబట్టి ఎక్కువ మటుకు పాత బిల్డింగ్ లోనే నివాసం ఉంటారు కాబట్టి మన బిల్డింగ్ లో సరైన సెక్యూరిటీ లేకపోతే మనకు సమీపంలో కొత్తగా ఈ మధ్య నిర్మించినటువంటి 20 అంతస్తులు 30 అంతస్తులు టవర్స్ ఉంటాయండి, అందులోకి వెళ్ళిపోవచ్చు. లేదా మన పక్క ఇంట్లో ఇంకా వేరే బిల్డింగ్ వాళ్ళు ఎవరైనా మంచిగా ఉందంటే అందులో కూడా వెళ్ళిపోవచ్చు. లేకుంటే మన తెలుగు వాళ్ళు ఉండే ప్లేస్ లో ఇప్పుడు మెట్రో ట్రైన్ సో అందులో కూడా వెళ్ళిపోవచ్చు. అందులో రాత్రి అంతా కూడా అక్కడనే ఉండొచ్చు. ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ ఏ ఇంట్లోకైనా వెళ్ళొచ్చు.
కాకపోతే ఆ మిసైల్స్ time అన్ని కూడా డైరెక్ట్ గా ఆ మనుషులు నివాసిత ప్రాంతాల్లోనే పడుతున్న విజువల్స్ కూడా, ఎందుకంటే చాలా వరకు మంది మనుషులు చచ్చిపోతున్నారు కదా. సో దీనివల్ల అవునండి. ఈ బంకర్స్ కొంతవరకు మీకు సేఫ్ జోన్ గా ఉన్నాయని అనుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా గతంలో మన హమాస్, హిజ్బుల్లా, హౌతీలని దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేయబడ్డాయండి. ఉమ్, ఇప్పుడు బాలిస్టర్ స్ట్రిప్ అనేది కొంచెం ఎక్కువ ప్రభావం చూపించాడు కాబట్టి ఉమ్, ఆ రకంగా ఎఫెక్ట్ కావచ్చు. ఇరాన్ తో ఇంతవరకు జరగలేదు కదండి యుద్ధము. ఉమ్, ఉమ్, సో దీని ప్రభావం ఎక్కువ ఉంది, గతంతో పోల్చుకుంటే దీని తీవ్రత ఎక్కువ ఉంది. ఉమ్. సో ఈవెన్ రవి గారు ఇప్పుడు మనం అది చూస్తుంటే ఈ మధ్యకాలం, ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మిసైల్స్లు, ఈ బాలిస్టిక్ షిప్ అని ఇలాంటివి ఏమైనా ప్రయోగిస్తే ఇంకాస్త ప్రభావం ఎక్కువ ఉందని చెప్తున్నారు. కానీ ఇది ఇప్పట్లో ఆగే పరిస్థితి ఏం కనిపించట్లేదు కాబట్టి సో ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు మనకు అక్కడ? సేఫ్ 100% సేఫ్ ఉంటుందండి. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఆ సైరన్స్ వచ్చినప్పుడు మనం అలర్ట్ గా ఉండాలా, ఇమ్మీడియట్లీ బంకర్ లోకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఇక్కడ కూడా గవర్నమెంట్ కానీ మన ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుందంటే అత్యవసరం అయితే ఇంపార్టెంట్ ఉంటే తప్ప బయటకు వెళ్ళకండి, సాధ్యమైనంత మటుకు బంకర్ లోకి అందుబాటులో ఉండండి, ఇమ్మీడియట్లీ 1-2 minutes లో మనం రీచ్ అయ్యే లాగా ఉండండి, అంతకన్నా ఎక్కువ దూరం వెళ్ళకండి అని చెప్తున్నారండి. ఇంకోటి మన తెలుగు వాళ్ళు నేను ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. ఇంకోటి మన బంకర్ లోకి అందుబాటులో ఉండాలి, మనం 1-2 minutes లోపల వెళ్ళిపోయేటట్లు ఉండాలి. అది ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అన్ని ఏ సిటీలో అయితే బాంబు వచ్చే అవకాశాలు ఉంటాయి రాకెట్, అక్కడ సైరన్స్ ఇస్తుంది. అంతేకాకుండా మన ప్రతి ఫోన్ లో కూడా యాప్స్ ఉంటాయి, యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా అన్ని ఫోన్లకు కూడా వార్నింగ్ అలారమ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏ సిటీలో అనుకుంటే ఆ సిటీలో ఉన్న ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని ఫోన్లకు వార్నింగ్ వచ్చేస్తాయి అలారమ్స్, పర్సనల్ ఫోన్లకు కూడా. సో ఆ అలాట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవి వచ్చినాయంటే ఇమ్మీడియట్లీ 1-2 minutes లో మనం జాగ్రత్త ఉండాలి. ఒకవేళ మీకు ఏది అందుబాటులో లేదనుకోండి, రోడ్డు మీద పడుకోవాలా, నిలబడొద్దు. ఓకే ఓకే. అండ్ ఇంకోటి మెయిన్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేది టెల్ అవీవ్లో. ఈ టెల్ అవీవ్లో పరిస్థితి ఎలా ఉంది? సో అక్కడ మన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే లాస్ట్ 2 days లో తెలవ్ ఏరియాలోనే ఈ రాకెట్స్ పంపించడం జరిగింది వాళ్ళు. తెలవిలో భాగమైన రమద్ గాన్, బతియాం, రిసోలిజియోన్, రేహవత్ అనే పట్టణాలు మన ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో పక్కపొట్టు ఎట్లయితే ఉంటాయి ఇవన్నీ అందులో భాగం అన్నట్టు. ఈ సరౌండింగ్ లో నిన్న మొన్న 2 రోజులు చాలానే పడ్డాయి. మన తెలుగు వాళ్ళు, మన ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఉన్న ప్రాంతంలో కూడా, అంటే దగ్గరలో అంటే ఒక 1/2 kilometer 1 kilometer దూరంలో కూడా చాలానే వచ్చినాయి. మోస్ట్లీ ఎక్కువ మటుకు ఐరన్ డ్రోన్ సిస్టమ్ ద్వారా వాటిని అడ్డుకుంటున్నారు. ఎక్కడో 1-2 అలా మిస్ అయినప్పుడు ఈ నష్టం జరుగుతుంది. ఓకే. సో మీ పరిసర ప్రాంతాల్లో నష్టం ఎలా ఉందండి? ఎందుకంటే అదంతా కూడా విజువల్స్ చూస్తుంటే కొంచెం భయంకర, ఇక్కడున్న మాకి కొంచెం భయంకరంగా ఉంది. కానీ మీరు ఆ ఏరియాలో ఉంటున్నారు అండ్ దట్టు మీరు అక్కడ ఉంటున్న పరిస్థితి, సో అక్కడున్న పరిసర ప్రాంతాల మన వాళ్ళు కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తారు కాబట్టి ఇప్పుడు వర్క్ వెళ్ళేటప్పుడు కానీ దగ్గరలో బిల్డింగ్ చూసినప్పుడు ఈ డ్యామేజ్ కనిపిస్తుంది. కానీ ఓన్లీ ట్రిసిమ్స్, కిటికీలు, అద్దాలు ఇట్లాంటి పలిగిపోయిన చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయండి. కంప్లీట్ బిల్డింగ్ అంతా డ్యామేజ్ అయిన పరిస్థితులు మనకు అందుబాటులో అయితే లేవు. కానీ సో ఎందుకంటే ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇప్పట్లో తగ్గే పరిస్థితి ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ దట్ ఇప్పటికి రోజుల తరబడి ఆ యుద్ధం తీవ్రత ఎక్కువ అవుతుంది కానీ తగ్గని పరిస్థితి ఎక్కడ కనిపించట్లా. అవునండి. ఈ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు రాత్రి వరకు ఇజ్రాయెల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది లైక్ ఎమర్జెన్సీ లాగా. మరి ఈ రోజు పరిస్థితిని బట్టి మరో 2-3 రోజులు ఎక్స్టెన్షన్ చేయొచ్చు అని అనుకుంటున్నాము. మోస్ట్లీ వీకెండ్ వరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో ఇంకొక వీకెండ్ వరకు అనుకుంటామే. ఒక మినిమం 2-3 days అయితే కంపల్సరీ ఉంటుంది, వీలైతే వీకెండ్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం. సో అండ్ వన్ మోర్, ఇప్పుడు ఇజ్రాయిల్ గవర్నమెంట్ ఏమైనా ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఇస్తుంది? ఎందుకంటే ఈవెన్ నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, సో ఆల్ ఓవర్ మొత్తం అందరికీ సంబంధించి సో ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అలాగే జాగ్రత్తలు తీసుకునే విషయంలో సో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎలా వ్యవహరిస్తుందండి? అదే చెప్పాను కదండి, ఇప్పుడు సండే ఈవినింగ్ వరకు ఎమర్జెన్సీ లాగా కంప్లీట్ అన్ని సర్వీసులు బంద్ చేసింది. ఓన్లీ నిత్యావసర వస్తువులకు సంబంధించినవి, హాస్పిటల్కి సంబంధించిన మాత్రమే పనిచేస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు, బంకర్లోకి సమీపంలోనే ఉండాలని సూచన చేస్తుంది. ఒకవేళ అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్లీ మనం అంబులెన్స్లకు కానీ పోలీసులకు కానీ వెంటనే సమాచారం ఇచ్చినట్లయితే ఇమీడియట్లీ 10-15 minutes లో వాళ్ళు అందుబాటులోకి వచ్చేస్తారు. ఇంకోటి సర్వీస్ ప్రాబ్లం లేదు, సర్వీస్ ప్రాబ్లం. ఓకే. సో నిన్నటి వరకు సో హమాస్తో ఇష్యూస్ అయ్యాయి. సో ఇగైన్ ఇప్పుడు మళ్ళీ ఈ వార్ ఇంకా తీవ్రత పెరుగుతుంది. సో మీకు ఏమైనా అనిపిస్తుందా, అంటే లైక్ ఇంకెప్పటికైనా ఇది కాస్త కూల్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందా? చెప్పలేమండి. ఇప్పుడు హమాస్ హిజ్బుల్లా వార్ జరిగినప్పుడు మేము పెద్ద సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదండి, అంటే లైట్ గా తీసుకునే.
అంత అంటే మరీ భయపడుతున్నట్టు అలా ఉండే వాళ్ళం కాదు. ఎందుకంటే మాకు కొన్ని సంవత్సరాలుగా అది కామన్ గా చూస్తూనే ఉన్నాం. వాళ్ళ తీవ్రత కూడా తక్కువ ఉండేది, వాళ్ళ రాకెట్స్ తీవ్రత కూడా తక్కువ ఉండేది. కాబట్టి ఇది ఇప్పుడు ఏంటంటే భిన్నమైన వాతావరణం, ఇప్పుడు ఇరాన్ది భిన్నమైన వాతావరణం, ఎక్కువగా ప్రభావం చూపించే మిసైల్స్ వాళ్ళు వేస్తారు కాబట్టి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్లీ ఇరాన్ కూడా కొంచెం ఎక్కువ స్థాయిలోనే డ్రోన్స్తో వీటితో కూడా అటాక్ చేస్తుంది. అండ్ వాళ్ళకు అనివార్యం కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇరాను అణుబాంబుల్ని తయారు చేయగలిగే స్థితికి చేరుకుంటుంది. సో పూర్తిగా చేరుకున్న తర్వాత ఇజ్రాయెల్ కు ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి వాటిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే లాస్ట్ ఇయర్ నుండే వీళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ అణు స్థావరాన్ని ధ్వంసం చేయడానికి. అప్పుడు బైడెన్ అంగీకరించలేదు, ఇప్పుడు ట్రంప్ వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసినట్లున్నాడు, అందుకే వీళ్ళు అటాక్ చేశారు. సో వీళ్ళ లక్ష్యము వాళ్ళ అణుబాంబులు తయారు చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండొద్దని, ఆ అవకాశం కల్పించొద్దని. సో మాకు ఇక్కడ ఇజ్రాయెల్ లోకల్లతో మాట్లాడిన అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అవుతున్న దగ్గరకు వచ్చారు, అణుబాంబు తయారు చేసే స్థితికి వచ్చారు. కాబట్టి ఇక ఇప్పుడు చిగిన అడ్డుకోకపోతే తర్వాత కష్టం అవుతుందని చెప్పి ఈ అణుస్థావరాలన్నీ పేల్చేయాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళు జన పబ్లిక్ ఉండే దాంట్లో కూడా అటాక్ చేయట్లేదండి, ఓన్లీ ఆయుధ స్థావరాలు అణుస్థావరాల మీద దాడులు చేసింది ఇజ్రాయెల్. సో కొంతవరకు ఈ అణుస్థావరాల మీద దాడి చేయడం వల్ల కాస్త ఈ ఏవైతే ఉన్నాయి ప్రాంతాలు వాటి కొంచెం సేఫ్ అనుకోవచ్చు అనమాట. సో దీనివల్ల అవునండి. వీళ్ళ టార్గెట్ కూడా అణుస్థావరాలు, సైనిక స్థావరాలేనండి. అయితే నిన్న మొన్న ఇనారు పబ్లిక్ ఉండే సిటీలలో వేశారు కాబట్టి ఈ రోజు ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మేము మీ అణుస్థావరాలు, సైనిక స్థావరాల మీద దాడులు చేస్తున్నాం, పబ్లిక్ ఉండే ప్లేస్ లో వేయట్లేదు, మీరు పబ్లిక్ ఉండే ప్లేస్ లో సిటీలలో వేస్తున్నారు, ఇలా కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే మేము కంప్లీట్ మీ సిటీలలో కూడా మేము కూడా వేయాల్సి వస్తుందని ఆల్రెడీ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిందండి. ఓకే. సో కొంచెం అక్కడ పరిస్థితులు అయితే మాత్రం కొంచెం భయంకరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం వల్ల సో మీ లైఫ్ స్టైల్ కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజల లైఫ్ స్టైల్లో కానీ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చేంజెస్ అంటే ఏం లేదు, కానీ గతంతో కంటే ఎక్కువ జాగ్రత్త ఉండాలి అంతే. ఓకే. గత కొన్ని సంవత్సరాలుగా మనం సైరన్స్ వచ్చినప్పుడు, రాకెట్స్ వచ్చినప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకున్నామో దానికంటే ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎక్కువ తీవ్రత, ఎక్కువ కెపాసిటీ ఉంది కాబట్టి ఇరాన్ కు ఈ బాలిస్టర్ లాంటి మిసైల్స్ ఇస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండదు. మన వాళ్ళకి చెప్పేది ఒకటి, ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాం. అవసరమైతే మీరు పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లోనే కూర్చున్న రోజులు అని చెప్తున్నాం అండి. సో ఇంకొకటి, ఒకవేళ సేఫ్టీ ఉన్న ప్లేస్ లో అయితే వెళ్ళండి, సేఫ్టీ లేని ప్లేస్లకి అయితే వర్క్ వెళ్ళొద్దని చెప్తున్నామండి మన వాళ్ళకు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనకు అక్కడ తెలుగు వాళ్ళు సుమారు 6,000 మంది ఉన్నారని చెప్తున్నారు. సో ఈ యుద్ధ పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దట్టు అక్కడ పరిస్థితులు కాస్త కూల్గా ఉన్నా కూడా 6,000 మందికి సంబంధించి మీరు ఒక తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వాళ్ళతో మీరు ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ కానీ ఇంకేమైనా? తెలుగు వాళ్ళకి మోస్ట్లీ అందరికి కాంటాక్ట్ ఉంటామండి. ఆల్రెడీ తెలంగాణ అసోసియేషన్ సంబంధించిన ఒక 1000 మంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుందండి. ఏ సమాచారం ఉన్నా వాట్సాప్ గ్రూప్ లో 1000 మందికి ఇమీడియట్లీ 2 minutes లో వెళ్ళిపోతుంది. సో వాళ్ళ వరకు మిగతా అన్ని చూసుకుంటే ఈవెన్ నిత్యావసరాలు కానివ్వండి, అలాగే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో అంతా సేఫ్ గానే ఉన్నట్టనా? ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు మాకు పర్సనల్ గా కూడా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మేము మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. సమాచారంకు ఎటువంటి ఇబ్బంది లేదండి. సో ఎందుకంటే యుద్ధం అనేది అది ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, సో అది ఏ పరిస్థితి ఆల్రెడీ నిన్న నుండి మన ఇండియన్ ఎంబసీ రిజిస్టర్ చేసుకోమని చెప్పి కూడా భారతీయులందరికీ సూచన చేయడం జరిగింది. బహుశా మేము అనుకుంటున్నాము, ఒకవేళ పరిస్థితి తీవ్రత పెరిగితే గనక ఇండియాకు ఎవరన్నా భయపడి వెళ్ళాలనుకునే వాళ్ళకు తీసుకెళ్లడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తుందేమో అన్న ఒక సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా చేశారు. బహుశా అందుకోసమే ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, ఏ ప్లేస్ లో ఉన్నారు అనే డీటెయిల్స్ కోసం రిజిస్టర్స్ నిన్ననే ప్రారంభించారు ఇండియన్ ఎంబసీ. ఇన్ ఫ్యూచర్ లో గనక పరిస్థితి మరింత తీవ్రమైతే, మన భారతీయులను తరలించాల్సిన పరిస్థితి వస్తే గనక ముందు జాగ్రత్త కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి. ఎందుకంటే లాస్ట్ December 7th జరిగినప్పుడు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి ఎవరైతే ఇక్కడ అభద్రతా భావం ఉన్నారో ఇండియాకి వెళ్ళిపోవాలో వాళ్ళందరూ తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ పరిస్థితి మరింత తీవ్రమైతే కూడా బహుశా ఆ ప్లాన్ లో కూడా గవర్నమెంట్ ఉన్నట్టుంది, అంటే మనకు చెప్పలేదు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకోమని వివరాలన్నీ కలెక్ట్ చేస్తుంది కాబట్టి అంటే ఆ రకంగా ముందు జాగ్రత్త కూడా ప్లాన్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సో అండ్ బి కేర్ఫుల్, అక్కడ కొంచెం పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, మీకున్న టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.